మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపునకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద ఉందని, అక్కడ నుంచి ఫైలు వచ్చాక ఎంత సడలింపు చేశామో తెలియజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా RGUKT 2023 సంవత్సరం నాడు 6,500 ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం ఒక్కొక్క ల్యాప్టాప్ 27,000 రూపాయలతో కొనడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. గత ప్రభుత్వంలో 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1,120 దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింతకుంటుంది అధ్యక్ష. ఒకటి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష. రెండోది చూస్తే కూడా బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు. కొన్ని ల్యాప్టాప్ లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తాం జరిగింది. ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్ లో ఎక్కువ సమయం రాలేదు అనేది కూడా చెప్తాం జరిగింది. విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్ లో ఆన్ కూడా అవ్వలేదు అనేది విద్యార్థులు నాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది. అంటే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష. తప్పనిసరిగా 90 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ లో పెడతామని ఈ సభాముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు మేము తెలుపుతున్నాం.